ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకొనిచున్నాను. ఈరోజు దేవుని వాక్యము మార్కు 1:15 చూద్దామండి. కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసును పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. దేవుని సువార్త అంటే ఏంటండి? మనం మారు మనసు పొందటం అంటే ఏమిటండి? పాటలు పాడటం మారు మనసా? దేవుని వాక్యము చదవడము మారు మనసా? మారు మనసు అంటే దేవుని సువార్త చేయడము మారు మనసు కాదు కదండి. మనము విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనది. మారు మనసు అనగా ఏమిటంటే మన హృదయము దేవునికి ఇవ్వాలి, వాక్యంలో మెలగాలి. మన వాక్యము ఎదుర్కొన్న చర్చిలోకి వెళ్ళిపోయి చదివేయడము, మళ్ళీ లేకపోతే మనం భక్తిపరులమని చెప్పుకోవడము, అది మారు మనసు కాదు కదండి. బాప్తీసము పొందటం కూడా మారు మనసు కాదు. దేవుని పేరుతో ధర్మకార్యాలు చేయడం కూడా మారు మనసు అనే కాదండి. మనము